హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ సేవ తెలుగు ఉమెన్. ఇవాల్టి వీడియోలో అండి కుకింగ్ ఛానల్ వాళ్ళకైనా వ్లాగ్స్ చేసే వాళ్ళకైనా కంపల్సరీ మంచి క్లారిటీ ఉన్న ఫోన్ ఎంతైతే అవసరమో అలానే వీడియో షూటింగ్ అప్పుడు ట్రైపాడ్ కూడా అంతే అవసరం. లేదు అంటే మాటిమాటికి మనం ఫోన్ ఇచ్చుకుని వీడియో షూట్ చేయడం చాలా ఇబ్బంది అయిపోతుందండి. ట్రైపాడ్ ఉంటే చక్కగా ఒక స్టాండ్ లాగా అలా పెట్టేసుకుని మన పని మనం చేసుకుంటే మన వర్క్ మనకి ఈజీ అవుతుంది. సో ఇంకా నేను దేని గురించి చెప్తున్నాను మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఈరోజు ట్రైపాడ్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. నేను నా వీడియోస్ షూటింగ్ అప్పుడు కూడా ట్రైపాడ్ని యూజ్ చేస్తున్నాను. నేను ఆ ట్రైపాడ్ ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది, ఆ ట్రైపాడ్తో పాటు నాకు ఏ వస్తువులు ఫ్రీగా వచ్చినాయో ఈ వీడియోలో చూపిస్తానండి. నా ట్రైపాడ్ రివ్యూ అయితే ఈ వీడియోలో ఉండబోతుంది. దీని యొక్క కాస్ట్ని నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియో పట్ల ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడడం కంటిన్యూ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను యూజ్ చేస్తున్న ట్రైపాడ్ ఇదేనండి. ఇది వచ్చేసరికి 7 feet వస్తుంది. సో దీని ఏమో వచ్చేసరికి షైన్ ఆన్ 10 అండి, షైన్ ఆన్ 10. సో ఇది ఇప్పుడు దీన్ని ఎట్లా పెట్టాలో చూపిస్తాను చూడండి. ఇలా దీనికి ఏంటంటే స్క్రూస్ ఇచ్చాడండి, 4 స్క్రూస్ ఇచ్చాడు. అంటే మన స్టెప్స్ వైజ్ పైకి లాగేటప్పుడు ఏంటంటే ఈ స్క్రూని కొంచెం ఇట్లా లూజ్ చేసుకోవాలి. స్క్రూని లూజ్ చేసి దీన్ని వీటిని కొంచెం ఇట్లా లాగి సో ఇది వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ అండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇదేంటంటే నేలకి ఇలా ఉండాలన్నమాట. లేదు అంటే కనుక ఫోన్ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంది. సో ఇదేంటంటే ఇది ఇక్కడ ఫిట్ అయిన తర్వాత దీన్ని టైట్గా ఫిట్ చేసేసుకోవాలి. అంటే ఈ రెండు దగ్గరకు వచ్చేటట్టుగా ఈ స్క్రూని మనం బిగించేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ అండి. సో దీనికి ఏంటంటే మనకి ఫోన్కి పెట్టుకునే హ్యాంగర్ కూడా ఇచ్చాడండి. అదేంటో చూపిస్తాను ఇప్పుడు. సో ఇది వచ్చేసరికి ఇది బేసిక్ హైటు, ఇది స్టార్టింగ్ హైట్ అండి. సో దీంతో పాటు మనకి మొబైల్ హోల్డర్ ఒకటి ఇచ్చాడు. మొబైల్ హోల్డర్తో పాటు మనకి ఎల్ఈడి లైట్ ఒకటి ఇచ్చాడు. ఇది ఏంటంటే 3 వేరియేషన్స్ ఉంటాయండి దీని కలర్లో. కేబుల్ కూడా ఇచ్చాడండి. ఇదేమో మనం లైట్ చేంజ్ చేసుకోవడం. ఇది వచ్చేసరికి మనం లైట్ ఎప్పటికప్పుడు వేరియేషన్స్ మార్చుకోవడం. 3 ఇచ్చాడండి. లైట్ ఎక్కువ కంటే ఎక్కువ, తక్కువ కంటే తక్కువ పెట్టుకోవచ్చు బ్రైట్నెస్ అనేది. అలానే ఈ కేబుల్ ఇచ్చాడండి. మనకి మొబైల్ ఫోన్కి కనెక్టర్స్ అడాప్టర్స్ ఉంటాయి కదండి, ఆ అడాప్టర్కి కనెక్ట్ చేసుకొని మనం లైట్ అయితే ఆన్ చేసుకోవచ్చు. సో ఇది మొబైల్ హోల్డర్ అండి. మొబైల్ హోల్డర్ మనం దీన్ని పైకి ఇట్లా లాగామంటే మొబైల్ ఇట్లా లాగి మనం మొబైల్ పెట్టుకోవచ్చు. ఎటు కావాలంటే అటు అడ్డంగా అయినా నిలువుగా అయినా పెట్టుకోవచ్చు. షార్ట్స్కైనా లాంగ్ వీడియోస్కైనా మనం మొబైల్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని నేను ఎట్లా సెట్ చేయాలో చూపిస్తానండి. సో ఈ లైట్ని మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్క్రూ ఇచ్చాడండి. ఈ స్క్రూకి ఇటు సైడ్ ఒక స్క్రూ వెళ్ళేది ఇచ్చాడు. ఈ రెండింటిని ఇప్పుడు మనం కనెక్ట్ చేయాలి. ఇలా టైట్గా ఫిట్ చేసుకోనండి, లేకపోతే మొబైల్ జారి కింద పడిపోతుంది. సో టైట్గా స్క్రూ తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మొబైల్ హోల్డర్ని వచ్చేసరికి ఇక్కడ స్క్రూ ఇచ్చాడండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ సెట్ చేయాలన్నమాట. సో ఇట్లా తిప్పితే స్క్రూ లాగా ఇది ఇక్కడ సెట్ అయిపోతుంది. దీన్ని కూడా ఇది మెయిన్ అండి. ఇది రెండింటిని కూడా మనం టైట్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా అంటే చాలా టైట్గా ఉండాలి. సో ఇదండి, ఇది వచ్చేసరికి అసలు బేసిక్ స్టెప్. సో ఇది ఇప్పుడు మనకి 3 steps వైజ్ వెళ్తుంది. సో ఫస్ట్ స్టెప్ ఇది. నెక్స్ట్ స్టెప్ కండి ఇది సెకండ్ స్క్రూ. స్క్రూని ఇప్పుడు ఫస్ట్ స్క్రూ అయిపోయిందండి. ఫస్ట్ స్క్రూ ఇక్కడ వరకు వస్తుంది, దీన్ని టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సెకండ్ స్క్రూ లూజ్ చేసుకుంటే ఇంకొంచెం హైట్ లెగుస్తుంది. సెకండ్ స్క్రూని లూజ్ చేసుకుందాం. లూజ్ చేసి పైకి ఇట్లా పుల్ చేస్తే ఇది స్టాండ్ పైకి ఇట్లా వస్తుంది. సో ఇంత హైట్లో వేసిన తర్వాత ఇక్కడ ఇది చూపించి ఇది వచ్చేసరికి స్క్రూని మనం
టైట్ చేసేసుకోవాలి. స్క్రూ టైట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్క్రూ టైట్గా పెట్టుకోకపోతే మాత్రం ఈ మొత్తం హోల్డర్ అసలు కింద పడిపోతుంది, స్టాండ్ మొత్తం. సో ఇది ఇప్పుడు థర్డ్ స్క్రూ. దీన్ని ఇప్పుడు స్క్రూ లూజ్ చేసుకుని వెనక్కి ఇది పైకి లేదు. ఇది వచ్చేసరికి థర్డ్ స్టెప్. సో ఇప్పటికి ఇంత హైట్ వచ్చేసిందండి. దగ్గర దగ్గర నాకన్నా హైట్ వెళ్ళిపోయింది. సో ఇది ఇంత హైట్ వచ్చింది సెకండ్ స్టెప్. సో ఇది వచ్చేసరికి మొత్తం ఈ స్టెప్స్ అండి. ఈ స్క్రూని మాత్రం తిప్పుకోవద్దు. మనకి ఏంటంటే ఎప్పుడైనా హైట్ పెంచుకోవడానికి ఇది ఫస్ట్ స్టెప్. ఇది ఫస్ట్ స్క్రూని లూజ్ చేసుకుని దీన్ని బేస్ చేసుకోవాలి ముందు. ఫ్లోర్ బేస్ ఉండాలని కంపల్సరీ. సో ఇది సెకండ్ స్క్రూ. దీన్ని స్క్రూని లూజ్ చేసుకుంటే ఇంత హైట్ వస్తుంది, ఇంత హైట్. సో థర్డ్ స్క్రూని లూజ్ చేసుకుంటే మనకి ఇంత హైట్ వెళ్తుంది. సో చూస్తున్నారుగా ఎంత హైట్ ఉందో. నాకన్నా చాలా హైట్ ఉంది. సో దగ్గర దగ్గర 7 feet వరకు వస్తుందండి ఇది. ఎంత హైట్లో అయినా సరే మనం వ్లాగ్స్ అనేవి ఈజీగా షూట్ చేసుకోవచ్చు, కుకింగ్ వీడియోస్ కూడా. సో చూస్తున్నారు కదండి మా ట్రైపాడ్. దగ్గర దగ్గర అసలు ఈ డోర్ నుంచి చూడండి ఎంత హైట్ ఉందో. ఈ వాల్కి అయితే టచ్ అయ్యేంత ఉందండి. ఇది 7 feet అండి. అసలు చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే వచ్చిందండి ఈ ట్రైపాడ్. నేను దగ్గర దగ్గర ఇది న్యూ ఇయర్ నుంచి నేను యూస్ చేస్తున్నాను. నాకు చాలా యూస్ఫుల్ అనిపించిందండి. స్టాండ్ కూడా అసలు పల్చగా లేదండి, చాలా స్ట్రాంగ్గా ఉంది స్టాండ్ కూడా. క్వాలిటీ, మెటీరియల్ క్వాలిటీ చాలా గుడ్ ఉందండి ఇది. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను దీంతో. చాలా అంటే చాలా బాగుందండి మెటీరియల్ కూడా. పలచగా అయితే అనిపించలేదు, చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఇప్పుడు ఈ ఎల్ఈడి లైట్ గురించి చెప్తాను చూడండి. దీంట్లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఏంటనేది. సో ఇప్పుడు మనకు ఈ కేబుల్ని నా మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకునేదండి ఇది అడాప్టరు. సో ఇదైతే తీసేస్తున్నాను ఈ కనెక్టర్ని. సో దీన్ని యూజ్ చేస్తాను. సో అలా కనెక్ట్ అయిన తర్వాత సో చూస్తున్నారుగా ఇప్పుడు ఇదైతే లైట్ ఆన్ అయిందండి, బ్లూ కలర్లోకి వచ్చింది. సో చూస్తున్నారు కదండి, మనం స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైట్ అయితే ఆన్ అయింది. ఇదైతే ఆన్ బటను. నెక్స్ట్ ఈ ప్లస్ ఉంది కదండి, ఈ ప్లస్ వచ్చేసరికి మనం లైట్ యొక్క బ్రైట్నెస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, మైనస్ వచ్చేసరికి డిక్రీజ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసరికి మన లైట్ వేరియేషన్స్ చేంజ్ చేయడం అండి. టోటల్ 3 వేరియేషన్స్ అయితే ఇచ్చాడు ఇక్కడ. సో ఇది ప్రెస్ చేసుకుంటే వేరియేషన్స్ చేంజ్ అవుతాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆన్ చేసుకుందాం. ఇదిగో చూస్తున్నారు కదా, లైట్ అయితే ఆన్ అయిపోయింది. కొంచెం స్టాండ్ హైట్ అయితే తగ్గించుకుందామండి ఫస్ట్. సో ఇప్పుడు లైట్ అయితే ఆన్ చేసుకున్నాం కదండి, డిక్రీజ్ చేసుకుందాం. అదిగో చూస్తున్నారు కదా, బ్రైట్నెస్ అనేది డల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంక్రీజ్ చేద్దామండి. సో అది చూసారు కదా ఎంత ఇంక్రీజ్ అయిందో. ఇప్పుడు కలర్ అయితే చేంజ్ చేసుకుందాం. ఈ మిడిల్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. చూస్తున్నారుగా వైట్ కలర్ వచ్చిందండి. దీన్ని కూడా మనం డిక్రీజ్ చేసుకోవచ్చు, అలానే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకొక కలర్ వచ్చేసరికి అండి ఈ రెడ్ కలరు. ఇది కూడా మనం ఇది అసలు ఒరిజినల్ ఇది. దీన్ని కూడా తగ్గించుకోవచ్చు, మనం పెంచుకోవచ్చు. సో ఇదండి 3 కలర్స్ అయితే ఈ మనకి ఎల్ఈడి లైట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది ఉంది కదా మొబైల్ హోల్డరు, దీన్ని మొబైల్ పెట్టి చూపిస్తానండి ఎలా పెట్టాలో. సో కొంచెం బ్రైట్నెస్ తగ్గిద్దామండి. ఇప్పుడైతే మొబైల్ని ఇక్కడ హోల్డ్ చేసి చూద్దాం. దానికి కానీ ముందుగా దీనిలో ఇట్ని ఇట్లా పైకి లాగాలండి.
సో చాలా జాగ్రత్త అండి, మనకి సౌండ్ బటన్స్ ఇవి ఉంటాయి కదా, వీటి దగ్గర మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేదంటే ఫోన్ డ్యామేజ్ అయిపోతుంది. సో మీరు ఎటు కావాలంటే అటు అయితే ఈ డైరెక్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు వీడియో అయితే ఆన్ చేశాను చూడండి. సో చక్కగా ఇలా అయితే హోల్డ్ చేసుకుని మన పని అయితే మనం చేసేసుకోవచ్చండి. సో ఇది వచ్చేసరికి మనం లాంగ్ వీడియోస్కి ఇట్లా అండి. షార్ట్ వీడియోస్కి వచ్చేసరికి జస్ట్ పైన ఇది మనకి బాల్ లాగా ఉంది కదండి ఈ షేపు. సో దీన్ని ఇట్లా పట్టుకుని జస్ట్, లేదా పట్టుకోకపోయినా ఇట్లా తిప్పామంటే వర్టికల్గా కూడా చేంజ్ అవుతుందండి. సో ఇప్పుడు మన షార్ట్ వీడియోస్ తీసుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట. కొంచెం దీని హైట్ తగ్గిద్దాం. ఇక్కడ సో ఇది వచ్చేసరికి మనం మొబైల్ని ఎటు కావాలంటే అటు తిప్పడానికి ఈజీగా ఉంటుందండి. నార్మల్గా అయితే ఇది ఇట్లా ఉంటుంది పైకి. ఇదేంటంటే మనకి ఒక ప్లగ్ లాగా ఉంటుంది, కేబుల్ వైర్ లాగా అండి, ఒక స్ప్రింగ్ లాగా. మనం దీన్ని ఎటు కావాలంటే అలా తిప్పుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది మనం బెండ్ చేసుకోవచ్చు, ఇట్లా చూస్తున్నారు కదా ఎలా బెండ్ అవుతుందో. 365 డిగ్రీస్ ఇది మనకి రొటేట్ అవుతుంది. సో ఇటు కావాలంటే ఇలా మనం తిప్పుకోవచ్చు, చూస్తున్నారు కదా. ఎలా కావాలంటే అలా మనం ఫోన్ని కూడా రొటేట్ చేసుకోవచ్చు. హారిజంటల్గా, వర్టికల్గా అంటే వర్టికల్గా మనం సెట్ చేసుకోవచ్చు. సో అలానే మనం కొంచెం డౌన్ చేసుకోవచ్చు, ఫోన్ని పైకి ఇట్లా జరుపుకోవచ్చు. ఇక్కడ బాల్ లాగా ఉంటుందండి, దీనివల్ల ఏంటంటే మనం ఫోన్ని పైకి కిందకి కూడా మూవ్ చేసుకోవచ్చు. అలానే ఈ రింగ్ లైట్ ఉంది కదండి, దీన్ని కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఈ స్క్రూని కొద్దిగా లూజ్ చేసుకోండి, కొద్దిగా లూజ్ చేసుకుని ఈ రింగ్ లైట్ని కొంచెం కిందకి అనుకుని టైట్ చేసేసుకుంటే ఈ స్క్రూని సరిపోతుంది. సో కిందకి మనం కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు రింగ్ లైట్ని ఇట్లా బెండ్ చేసుకుంటే మనకి వీడియో అనేది ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది, కుకింగ్ అనేది. సో అదండి ఈ స్క్రూ అనేది. ఇక్కడ వచ్చేసరికి ఈ బాల్ ఉంటుంది. ఈ బాల్ అంటే మనకి ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి ఎటు కావాలంటే అటు సెట్ చేసుకున్న తర్వాత ఈ స్క్రూని మనం టైట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఎటు కావాలంటే అటు మనకి ఇది కూడా రొటేట్ అయిపోతుంది. ఎటు కావాలంటే అటు మనం సెట్ చేసుకోవాలి. ఇది స్క్రూని టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో అది అండి నా ట్రైపాడ్ యొక్క ఫుల్ డెమో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా ఫైనల్గా ఏంటంటే దీని యొక్క కాస్ట్ చెప్తానండి. నేను ఇది ఎక్కడ తీసుకున్నానంటే మా హస్బెండ్ వచ్చేసరికి నాకు న్యూ ఇయర్ గిఫ్ట్గా దీన్ని అయితే గిఫ్ట్ ఇచ్చారండి. అప్పుడే వీడియోస్ నేను అంతకుముందు ఛానల్ స్టార్ట్ చేశాను కానీ కంటిన్యూగా వీడియోస్ చేయలేదు. సో ఇదేనండి, కొంచెం చేత్తో పట్టుకుని చేయడం నాకు కొంచెం అంత ఇబ్బందిగా అనిపించి, సో యూజ్ అవుతుందని చెప్పి ఆయన ట్రైపాడ్ అయితే తీసుకొచ్చారు నాకు హైదరాబాద్ నుంచి. సో హైదరాబాద్లో ఎర్రగడ్డలో వచ్చేసరికి ఈ ట్రైపాడ్ ఆయనకి దొరికిందంట. యాక్చువల్గా చెప్పాలంటే ఆన్లైన్ సైట్స్లో కూడా చూసామండి. ఆన్లైన్ మనకి ఏదైతే అవైలబుల్ ఉన్నాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇవన్నీ. సో వీటిలో కూడా చూసాం. వీటిలో వచ్చేసరికి దీని యాక్చువల్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 600 అట్లా పడింది. 600 పడిందండి. సో బయట ఇంకా మనకి హైదరాబాద్లో అంటే కొంచెం అమీర్పేట, ఎర్రగడ్డ ఈ ఏరియాస్ అన్నీ కొంచెం వెరైటీ ఆఫ్ వస్తువుల్ని అక్కడ సేల్ చేస్తారు కాబట్టి, సో అక్కడ కూడా ఒకసారి ట్రై చేస్తారు ఈయన. సో ఎట్టకేలకి ఇదైతే దొరికిందండి. మేము ఆన్లైన్లో చూసిందే, అక్కడ కూడా 7 ఫీటే ఉంది. ఇది కూడా కంపల్సరీ అదే, యాక్చువల్గా అదే ఉందండి. ఏదైతే ఆన్లైన్లో చూసామో సేమ్ టు సేమ్ అదే ప్రోడక్ట్ అయితే అక్కడ కనిపించిందంట ఆయనకి. సో ఆయన అయితే ఇంకా వెంటనే దీన్ని తీసుకున్నారు. ఎందువల్లంటే మనకు ఆన్లైన్లో కన్నా బయట ఇంకో కాస్ట్ తక్కువ పడింది కాబట్టి సో వెంటనే తీసుకోవడం జరిగింది. యాక్చువల్ దీని ప్రైస్ వచ్చేసరికి 600 అయితే మాకు ఇది 400 వచ్చిందండి. టోటల్ ప్రైస్ వచ్చేసరికి 400 రూపీస్కి ఎల్ఈడి లైట్ వచ్చింది, హోల్డర్ వచ్చింది, ఇంకా 7 ఫీట్ స్టాండ్ వచ్చింది.
సో నాకైతే ఇది చాలా వెరీ వెరీ వర్త్ ప్రైస్ అయితే అనిపించిందండి. 400 రూపీస్కి 7 ఫీట్ స్టాండ్ రావడం అనేది. సో నేనైతే ఈ న్యూ ఇయర్ గిఫ్ట్కి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అదండి ఇంకా ట్రైపాడ్ గురించి పూర్తి వివరాలు, ఇంకా ప్రైస్ కూడా. సో వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.